మార్నింగ్ స్టూడెంట్స్, 10th క్లాస్కి సంబంధించి మనం ఇవాళ దో కళాకార్ అనే లెసన్ మనం గతంలో కంప్లీట్ చేసుకున్నాం. ఆ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొన్ని చూద్దాం ఇవాళ. చూడండి, फर्स्ट क्वेश्चन, अरुणा व चित्रा दोनों के स्वभाव के बारे में लिखिए. ఓకే, అరుణ వ చిత్ర వీరిద్దరి యొక్క స్వభావాల గురించి రాయండి అంటున్నారు. చూడండి, ఆన్సర్ చూడండి. అరుణ और చిత్ర సహేలియా హై. అరుణ और చిత్ర ఇద్దరు సహేలియా అంటే ఫ్రెండ్స్. लेकिन उनके स्वभाव में अंतर है. अंतर అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కానీ, లేకిన్ అంటే కానీ, ఉన్కే స్వభావమే అంతర్ హై, వాళ్ళ స్వభావంలో తేడా ఉంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినంత మాత్రాన వాళ్ళిద్దరు స్వభావం ఒకటే కాదు. చూడండి, అరుణ సమాజ్ సేవ కర్తీ థీ. అరుణ సమాజ సేవ చేస్తుంది. బాఢ్ పీడితంకో బచానా. బాఢ్ పీడితం అంటే వరద బాధితులు. బచానా అంటే వాళ్ళని కాపాడటం, వరద బాధితుల్ని కాపాడటం. సేవా కర్ణ వాళ్ళకి సేవ చేయటం. వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటాయి, పాలు, బ్రెడ్, ఓకే, ఫుడ్, అట్లాంటివి, వాటర్, ఇట్లాంటివన్నీ సేవా కర్ణ. పసంద్ కర్తీ థీ. బచానా और సేవా కర్ణ. బాఢ్ పీడితంకో బచానా और సేవా కర్ణ బహుత్ పసంద్ కర్తీ థీ. ఓకే, వరద బాధితుల్ని కాపాడటం, వాళ్ళకి హెల్ప్ చేయటం బాగా ఎక్కువగా పసంద్ కర్తీ. పసంద్ అంటే ఇష్టపడుతుంది. అనాథ బచ్చోంకో, అంతేకాకుండా అనాథ బచ్చోం అంటే అనాథ పిల్లల్ని ఒక మాకి తరహ పాల్తీ థీ. ఒక తల్లిలాగా అనాథ పిల్లల్ని ఒక తల్లిలాగా పాల్తీ థీ అంటే పోషించేది, పెంచి పోషించేది అనాథ పిల్లల్ని, ఎవరూ లేని పిల్లల్ని. నెక్స్ట్ చిత్రకారిణి థీ. చిత్ర ఒక ఆర్టిస్ట్. చిత్రకారిణి అంటే ఆర్టిస్ట్. ఉస్కి రుచి చిత్రకళా మే థీ. ఉస్కి రుచి అంటే ఇంట్రెస్ట్. ఒక ఆర్టిస్ట్ కి ఇంట్రెస్ట్ దేంట్లో ఉంటుంది? తన ఆర్ట్ మీదే ఉంటుంది. అదేవిధంగా ఉస్కి రుచి, ఆమె యొక్క ఇంట్రెస్ట్, ఆమె ఇష్టం, దేన్ని ఇష్టపడేది? చిత్రకళా మే థీ. చిత్రకళ మీదే ఆమెకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సమాజ్ మే, సమాజంలో. ఘటిత్ ఘటనావోంకో, సమాజంలో ఘటిత్ అంటే జరిగిన, ఘటనావో అంటే జరిగిన సంఘటనలని వహ అప్నే చిత్రోమే ఉతార్తీ థీ. సమాజంలో ఏదైనా మంచి ఘటనలు జరగనివ్వండి, చెడు ఘటనలు ఏమైనా జరగనివ్వండి, సద్ఘటనలు జరగనివ్వండి, దుర్ఘటనలు జరగనివ్వండి, ఆ ఘటనలు జరిగిన దగ్గరికి వెళ్ళి అప్నే చిత్రోమే ఉతార్తీ థీ. అక్కడికి వెళ్ళి ఒక చిన్న స్కెచ్ లాగా గీసుకొని ఒక పేపర్ మీద ఒక డయాగ్రామ్ గీసేసి అక్కడ జరిగిన ఆ ఘటన జరిగిన చోట సీన్స్ అన్ని ఎలా ఉన్నాయని తీసేసి వచ్చేయటం అమ్మాయికి అలవాటు అంట. విదేశ్ జాకర్ నామ్ కమానా చాహతీ థీ. విదేశాలు వెళ్ళి నామ్ కమానా, నామ్ అంటే పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆమె కోరిక. నామ్ కమానా, అది అరుణ మరియు చిత్ర యొక్క స్వభావాల్లో తేడా. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, బాగా చదవాలి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, చిత్రానే విదేశ్ జాకర్ క్యా కియా. చిత్ర విదేశాలు వెళ్ళి ఏం చేసింది? అపనే విచార్ మే, మీ ఒపీనియన్ లో, మీ ఉద్దేశంలో, ఉస్కా విదేశ్ జానా సహీ థా క్యో. మీ ఒపీనియన్ ప్రకారం ఆ అమ్మాయి, చిత్ర అనే అమ్మాయి విదేశాలు వెళ్ళటం కరెక్టేనా? సహీ థా, కరెక్టేనా? ఎందుకని? కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాయాలి, కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదని రాయాలి. రాసి ఎందుకో దానికి కారణం రాయాలి. చూడండి, చిత్రాన్ని విదేశ్ జాకర్, చిత్ర విదేశాలు వెళ్ళి పూరీ లగన్ సే అంటే టోటల్ ఇంట్రెస్ట్ తో, కాన్సన్ట్రేషన్ తో, చాలా ఇష్టంతో, అపనీ కళాకో తన ఆర్ట్ ని సంవార్లీ, తన ఆర్ట్ ని ఏం చేసింది? సంవార్లీ అంటే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరి చేసుకొని ఆ ఆర్ట్ మీద గ్రిప్ తెచ్చుకుంది. సంవార్లీ అంటే ఆర్ట్ మీద గ్రిప్ తెచ్చుకుంది అనమాట, కమాండ్ తెచ్చుకుంది. విదేశం మే, విదేశాలలో, ఉస్కే చిత్రంకి,
ఆమె గీసిన చిత్రాలకి ధూమ్ మచ్ గయి. ధూమ్ మచ్ గయి అంటే మంచి పాపులారిటీ అనేది వచ్చింది, మంచి పాపులారిటీ అనేది వచ్చింది. మేరే విచార్ మే, నా ఒపీనియన్ ప్రకారం, ఉస్కా విదేశ్ జానా సహీ థా, నా ఒపీనియన్ ప్రకారం ఆ అమ్మాయి విదేశాలు వెళ్ళటం కరెక్టే, 100% కరెక్ట్. క్యోంకి, ఎందుకంటే ఉస్కే విదేశ్ జానే కి వజహ సే హీ, ఉస్కే విదేశ్ జానే కి వజహ సే హీ, ఆ అమ్మాయి విదేశాలు వెళ్ళటం వల్లనే ఆజ్ ఇతని యష్ హాసిల్ కర్ సకీ థీ, ఇవాళ ఆజ్ అంటే ప్రస్తుతం, ఆజ్ ఇతని యష్, ఇంత యష్, యష్ అంటే కీర్తి ప్రతిష్టలు, పాపులారిటీ, ఆ అమ్మాయి విదేశాలు వెళ్ళటం వల్లనే, వజహ్, వజహ్ అంటే వల్ల, విదేశ్ జానేకి వజహ్ అంటే విదేశాలు వెళ్ళటం వల్లనే ఆజ్ ఇతని యష్ హాసిల్ కర్ సకి, ఇవాళ రోజు ఇంత యష్, యష్ అంటే కీర్తి ప్రతిష్టలు, పాపులారిటీని హాసిల్ కర్ సకీ థీ, హాసిల్ కర్నా అంటే సాధించగలిగింది. ఓకేనా, ఆ అమ్మాయి విదేశాలు వెళ్ళటం వల్లనే, వజహ సే, ఉస్కే విదేశ్ జానేకే వజహ సే, వజహ్ అంటే వల్ల, విదేశాలు వెళ్ళటం వల్లనే ఏమైంది, ఆజ్ ఇతని యష్ హాసిల్ కర్ సఖీ, యష్, యష్ అంటే కీర్తి ప్రతిష్టలు, పాపులారిటీ. ఓకే స్టూడెంట్స్, దో కళాకార్ పాఠానికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ మనం నేర్చుకున్నాం. ఈ 2 క్వశ్చన్స్ ని బాగా చదివి నేర్చుకోండి, చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఇవాళకి ధన్యవాద్, థ్యాంక్ యూ వెరీ మచ్.